అమరావతి పరిధిలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ముగిశాయి. ప్రయాణికుల సౌకర్యాల కోసం వెయిటింగ్ హాల్, టాయిలెట్లు, కొత్త ప్లాట్ఫారం షెల్టర్లు, లిఫ్ట్లు, గ్రీనరీ, పార్కింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో స్టేషన్ను అభివృద్ధి చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చొరవతో పనులు వేగవంతంగా పూర్తయి ఈ నెల 17న స్టేషన్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భవిష్యత్తులో మరింత కీలకంగా మారనున్న ఈ స్టేషన్ ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రాయనపాడు రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయి చక్కగా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ఈ రైల్వే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని నేను, ఎమ్మెల్యే గారు, కూటమి నేతలందరం, గాంధీ గారు, విక్రమయ్య గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. చాలా బాగా ఉంది. చక్కటి సౌకర్యాలు ప్రయాణికులకు కల్పిస్తున్నారు. దీనికి తోడు ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ పెరుగుతుంటూ కొన్ని రైళ్లు ఇక్కడ ఆపాలని నిశ్చయించుకోవడం వల్ల ఇటువంటి రైల్వే స్టేషన్ ఇక్కడ అభివృద్ధి చెందబోతుంది. 3-4 ప్లాట్ఫామ్లు కూడా త్వరలో అభివృద్ధి చెందుతాయి. వీటితో పాటు ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక కొండపల్లి రైల్వే స్టేషన్ కూడా, దాన్ని కూడా త్వరలో అమృత్ భారత్ కింద సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా స్టేషన్ బాగు చేసే విధంగా కృషి చేస్తామని నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా, కుటుంబ నాయకులు అందరం కూడా దాని వైజ్గా కృషి చేస్తున్నాం. రాయనపాడు రైల్వే స్టేషన్ అతి త్వరలో ఓపెన్ సందర్భంగా మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం.